ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్లు దావోస్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీలో 1,00,000 కోట్ల పెట్టుబడులతో దాదాపు 1,00,000 ఉద్యోగాలు కల్పించే కీలక ప్రాజెక్టుకు ముందడుగు పడింది. మంత్రి నారా లోకేష్ చొరవతో ఏపీలో ఈ స్థాయిలో భారీ పెట్టుబడికి RMZ సంస్థ ముందుకు వచ్చింది. ఇది లోకేష్ కీలక చొరవ ఫలితమని అంటున్నారు. దావోస్లో జరుగుతోన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశం 2026లో ఒక ప్రధాన వ్యూహాత్మక పెట్టుబడి భాగస్వామ్యం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వం RMZ కార్పొరేషన్ కీలక పెట్టుబడి భాగస్వామిని ప్రకటించాయి. రాష్ట్రంలో పెద్ద ఎత్తున డిజిటల్, పారిశ్రామిక, లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం దీని లక్ష్యంగా చెబుతుండగా లోకేష్ RMZ గ్రూప్ చైర్మన్ మనోజ్ మెండా సమక్షంలో ఈ ప్రకటన వెలువడింది. ఇదే సమయంలో విశాఖ ప్రాంతంలో హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్లస్టర్ను ఏర్పాటు చేయాలని RMZ గ్రూపు ప్రతిపాదించింది. ఈ క్రమంలో దశల వారీగా 1 గిగావాట్ వరకు సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి లక్ష్యంగా పెట్టుకుందని అంటున్నారు. ఈ ప్రాజెక్టుకు సుమారు 500 నుంచి 700 ఎకరాల భూమి అవసరమవుతుందని చెబుతున్నారు. అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో RMZ గ్రూపు టేకులోడు వద్ద దాదాపు 1000 ఎకరాల విస్తీర్ణంలో ఒక పెద్ద పారిశ్రామిక లాజిస్టిక్స్ పార్కును స్థాపించాలని యోచిస్తోందని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు ఈ ప్రాంతంలో తయారీ, గిడ్డంగులు, లాజిస్టిక్స్ కార్యకలాపాలను లంగరు వేయగలదని, పారిశ్రామిక ఉపాధిని పెంచుతుందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతిపాదిత ప్రాజెక్టు 5 నుండి 6 సంవత్సరాలలో దాదాపు $10 బిలియన్ పెట్టుబడిని సూచిస్తాయని, ఫలితంగా ఆయా రంగాల్లో దాదాపు 1,00,000 మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో మంత్రి లోకేష్ చొరవతో దావోస్ వేదికగా ఏపీకి అతిపెద్ద గుడ్ న్యూస్ వినిపించినట్లయిందని అంటున్నారు పరిశీలకులు.